ఆ, స్నేహితులారా, సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని మాట కీర్తనలు 143వ అధ్యాయము 6వ వచనం. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ఈ సమయంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మనం ఎవరి తట్టు చేతులు చాపుచున్నాము? మన తల్లిదండ్రుల వైపు చేతులు చాపుచున్నామా? అక్క చెల్లెల వైపు చేతులు చాపుతున్నామా? మన బంధువులు స్నేహితులు వైపు చేతులు చాపుతున్నామా? మన వీధిలో వారి వైపు చేతులు చాపుతున్నామా? ఇంకా మనకు తెలిసిన వారి వద్ద చేతులు చాపుతున్నామా? చేతులు చాపడం అంటే ఏమిటి అంటే, చేతులు చాపడం అంటే అడగడం. మనం మన యొక్క పరిస్థితులను బట్టి వారు ఇవ్వగలిగే పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే అడుగుతాం. మాకు ఈ సహాయం కావాలి, కొంచెం సహాయం చేయండి. అదే రీతిగా మాకు ఉద్యోగం లేదు, మాకు కొంచెం ఉద్యోగం ఇప్పించండి. మీరు పెద్ద ఉద్యోగం చేస్తున్నారు కదా, కొద్దిగా ఉద్యోగం చిన్న జాబ్ ఉంటే చూడండి అంటాం. ఇలా మాకు అప్పులు ఉన్నాయి, ఒక 2 లక్షలు ఉంటే ఇవ్వండి, మరలా మీకు 1 సంవత్సరం లోపిస్తాము, 2 సంవత్సరాలు లోపిస్తాము. ఇట్లాగా మనం చేతులు చాపుతాం. చేతులు చాపుతున్నప్పుడు వారు ఇవ్వగలిగే పరిస్థితిలో ఉన్నప్పటికీ వారి వద్ద నుండి సహాయం ఏమాత్రం రాదు. మనం ఆశగా వారి వైపు చేతులు చాపుతామే తప్ప అటువైపు నుంచి సహాయం రాదు. ప్రియ సహోదరి సహోదరులారా, కొన్ని సమయాల్లో వారిలో దేవుడుండి కార్యం చేస్తే జరుగుతుంది. అలాగని చేతులు ప్రతి ఒక్కరు చాచినప్పుడు ప్రతి ఒక్కరూ సహాయం చేయరని నేను అనడం లేదు, చేస్తారు. కొన్ని పరిస్థితిలో వారికి చెయ్యాలనిపించినా వారు చేసే పరిస్థితిలో ఉన్నప్పటికీ వారు చేయలేరు. అది కూడా దేవుని యొక్క కృపే. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎవరి వైపు చేతులు చాపాలి అంటే దేవుడి వైపు చేతులు చాపాలి. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ఎండిపోయిన భూమి మీద ఒక చిన్న చిగురంత చెట్టు కూడా ఉండదు. మొత్తం ఎండిపోయి ఏమవుతుంది, ఇంకా పగిలిపోతుంది భూమి. ఇలాగా చారలుగా కనబడుతుంది, ఖాళీలుగా. భూమిలో బాగా ఎండిపోయినప్పుడు ఏమవుతుంది, పగుళ్ళు వస్తాయి. కాలు కనుక బాగా వాటర్లో ఉంటే పగుళ్ళు వచ్చినట్టు పాదాలకి, అలాగే భూమి కూడా బాగా ఎండిపోయినప్పుడు ఏమవుతుంది, పగిలిపోయి మళ్ళీ వర్షం పడినప్పుడు ఏమవుతుంది, మొత్తం పగిలిపోయిందంతా పూడుకుపోయి అసలు ఇదేంటి మొన్న ఇలాగా పగిలిపోయి ఇట్లాగా ఖాళీలుగా ఉంది నేలంతా, ఇప్పుడేంటి ఇలాగా పూడుకుపోయిందంటే వర్షం మూలంగా ఏమవుతుంది, లోపలికి వెళ్ళి తడి మొత్తం అంతా చక్కగా నీట్గా ఉంటుంది. దాని మీద ఏమొస్తాయి, చిన్న చెట్లు, రకరకాల చెట్లు కనబడతాయి. చిగుళ్ళతో చక్కగా అందంగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది, ఎక్కడ చూసినా పచ్చదనం ఉంటుంది అన్నమాట. అదే రకంగా ఎండిపోయిన భూమి వలె మన యొక్క సమస్యలు, మన యొక్క పరిస్థితులు, మన యొక్క కష్టాలు, నష్టాలు, అలాగే అప్పులు, రుణాలు. ప్రియ సహోదరి సహోదరులారా, 1 కాదు 2 కాదు, ఇలా ఎన్నెన్నో సమస్యలు. ఒకరి జీవితంలో అనారోగ్యం, ఒకరి జీవితాల్లో ఉద్యోగం లేని పరిస్థితి, ఇంకొకరి జీవితంలో ఇంకా కష్టాలు, అప్పులు, లేమి. ఇలా 1 కాదు 2 కాదు, ప్రతి ఒక్కరి జీవితాల్లో రకరకాల సమస్యలతో బాధపడే పరిస్థితి. ఎండిపోయిన భూమి వలె ఉన్న పరిస్థితి. ఎవరి కోసం ఆశపడుతుంది? దేవుని కొరకు ఆశపడుతుందంట. నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది, నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. దావీదు భక్తుడు అంటున్నాడు. దావీదు ఎన్నో కష్టాల్లో ఉన్నాడు, ఎన్నో సమస్యలు. సౌలు అస్తమానం తరమడమే. ఆయన ఒక చోట ఉన్నాడంటే ఆ స్థలాన్ని తెలుసుకొని అక్కడికి వెళ్ళడం, బాణాలు విసరడం. ఇలా 1 కాదు 2 కాదు, ఆయన జీవితాల్లో ఎన్నో బాధలు. అయినప్పటికీ ఆయన గొప్ప రాజు అయ్యాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అలా మన జీవితాల్లో కూడా ఈ యొక్క సమస్యలనే
పరిస్థితులు ఎండిపోయిన భూమి వలె మన కళ్ళకు కనబడినప్పటికీ మన ప్రాణము దేవుని కొరకు ఆశగా ఎదురు చూసే పరిస్థితిలో దేవుడు మనం ఆశగా ఆయన వైపు చూస్తున్నాం కాబట్టి ఆయన తప్పకుండా మనకి విజయాన్ని అనుగ్రహిస్తాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఏమాత్రం కృంగిపోవద్దు, ఏమాత్రం నిరాశపడవద్దు, ఏమాత్రం భయపడవద్దు, ఏమాత్రం దేవుని కృప కొరకు ఎదురు చూద్దాం. దేవునికి వందనాలు. మహాప్రేమ గల తండ్రి, నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. అవును తండ్రి నాయన, దావీదు నీ తట్టు చేతులు చాపాడు, విజయం పొందాడయ్యా. అలాగే ప్రభా, ఎండిపోయిన భూమి లాంటి మా పరిస్థితులు ప్రభా నాయన, ఎండిపోయిన భూమి వలె ప్రభా, వర్షం లేక తండ్రి తడి లేని పరిస్థితి ప్రభా నాయన, ఏమాత్రం పచ్చదనం అనేది కనబడని పరిస్థితిలో ఉన్న మాకు ప్రభా విజయాన్ని అనుగ్రహించే దేవుడు అయ్యా తండ్రి. ఎండిపోయిన భూమిని ప్రభా నాయన నీటి ఓటగా మార్చే దేవుడుగా ఉన్నందుకు వందనాలు చెల్లించుకున్నాను ప్రభా. అవును తండ్రి, మా ప్రాణాలు నీ కొరకు ఆశగా ఎదురు చూస్తున్నాయి అయ్యా తండ్రి. నీ సహాయం కొరకు చూస్తున్నామయ్యా, మాకు నీ సహాయాన్ని అందించండి ప్రభా. నువ్వు సహాయం చేసే దేవుడు అయ్యా తండ్రి. మనుషులు ఎవరు సహాయం చేయలేరు కానీ ప్రభా, నువ్వు దేవుడివి, నువ్వు చేస్తావయ్యా. ఎవరి ద్వారా చేపిస్తావో చేపించే దేవుడు ప్రభా. సమస్తం నీ చేతిలో ఉంది ప్రభా. నీ సహాయం కోరుకుంటున్నామయ్యా. మా అందరికీ నీ సహాయాన్ని అందించి మమ్మల్ని నీ మేలతో నింపుతున్నందుకు వందనాలు తెలియజేస్తూ నా ప్రభుని ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు నామంలో అతి అనంగా బ్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.